హలో అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. అయితే ఈ 2 రోజులు భోగి రోజున, సంక్రాంతి రోజున మేమైతే నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదండి. ఈరోజు కనుమ కదా, ఈరోజు ఖచ్చితంగా అయితే ముక్క తినాల్సిందే అంటారు. అందుకని చెప్పేసి మేము కూడా బిర్యానీ చేసుకుందామని చికెన్ అయితే తెప్పించానండి. మా వారిని 2 కేజీలు చికెన్ తీసుకురండి అంటే ఒకే 1 కేజీ తీసుకొచ్చారండి. ఇదేంటండి 2 కేజీలు రాస్తే 1 కేజీ తీసుకొచ్చారంటే, లేదు నువ్వు 1 కేజీ రాసేవనే వాదం వేశారు. ఈలోగా మా తాతయ్య గారు, మీ ఇద్దరు వాదం వేసుకోవడం ఎందుకు, నువ్వు వంట చేసే గ్యాప్లో నేనైతే వెళ్ళి మళ్ళీ 1 కేజీ తీసుకొస్తానన్నారు. సరేలే అని చెప్పేసి నేనైతే బిర్యానీలోకి మ్యారినేట్ చేద్దామని ఈ 1 కేజీ వాష్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసుకున్నానండి. తర్వాత ధనియాలు గసగసాలు అయితే వేరేగా మసాలా కింద అయితే నూరుకున్నాను. అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిస్తారు కదా, తర్వాత ఉప్పు కారం అవి వేసుకున్నాక కొంచెం వాటర్ పోసాకైతే మసాలా వేస్తారు కదండి. అందుకని చెప్పి ధనియాలు గసగసాలు అయితే గ్రైండ్ చేసేసాను. చాలామంది పౌడర్ కూడా వేసేసుకుంటారు. పౌడర్ వేసుకోవచ్చండి, ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మ్యారినేట్ చేసుకోవడం కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా కూడా వేసుకుని పెరుగు వేసుకున్నాక మొత్తం కలిపేసుకుని ఈ బిర్యానీ అవే టైంలో ఇదైతే మ్యారినేట్ అయిపోతుందని చెప్పేసి కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఈలోగా మా తాతయ్య గారు కూడా వెళ్ళారు చికెన్ అది తీసుకురావడానికి. సైకిల్ మీద వెళ్తారండి, బండి లేదనమాట. వచ్చో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఎప్పుడు సైకిల్ మీదే వెళ్ళొస్తారు. ఇక్కడ నుంచి చాలా దూరం అండి, దగ్గర 2 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి రావాలి. నేనైతే వద్దన్నాను, కానీ వెళ్ళి తీసుకొస్తాను, మరి కూర అందరికీ సరిపోవద్దా అన్నారు. సరే అని చెప్పేసి ఈలోపు నేనైతే పలవ పొయ్యి మీద వండుదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టానండి. వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసాను. 2 కేజీస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 కేజీస్ బియ్యానికి దాకైతే సరిపోతుందని చెప్పేసి దాకైతే పెట్టేశాను. దాంట్లోనే కొంతమంది వాటర్ పోసి అవి మరిగాక బియ్యం అయితే వేస్తారు. నేను ఇలా డైరెక్ట్ పెట్టేస్తానండి, అంటే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తానన్నమాట. డైరెక్ట్ వాటర్ బియ్యం కలిపి పెట్టేసుకొని అందులో ఇలా బిర్యానీ మసాలా అయితే కొన్ని అయితే వేసుకున్నానండి, అన్నీ వేసుకోలేదు. మిగతావి ఇది ఉంది కదా, మ్యారినేట్ చేసింది ఉంది కదా, దాంట్లో వేసుకుందాం అని చెప్పేసి కొన్నే వేసాను. మూత పెట్టేసి మా సిరి పొయ్యి అంటిస్తుందండి, దగ్గరుండి పాపం సాయం అయితే చేస్తుంది. నిన్న అసలు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి, కానీ నేనే అన్నాను నువ్వేమో రమ్మన్నావు, మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు అని చెప్పేసి ఆపానమాట. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చిన్నపిల్లలు ఒకటే కదండి, పిలవగానే వెళ్ళిపోవడానికి చూసింది. వాళ్ళ పెద్దమ్మగారు కూతురంట, అక్కడ నుంచి ఫోన్లు చేసేసింది వచ్చేయమని. ఇంక ఇది నేను వెళ్తాను అక్క అంటే నేను ఒకరోజు ఆపానమాట. అయితే మా తాతయ్య గారు చికెన్ అయితే తీసుకొచ్చేసారండి. ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పొయ్యి మీద అయితే వేసేసాను. పలవా రైస్లో ఉప్పు అయితే వేసుకుంటున్నానండి సరిపడగా. ఇందులో కూడా ఉప్పు వేసుకోవాలండి, అప్పుడే కొంచెం టేస్ట్ అయితే వస్తుంది. ఆనియన్స్ వేగిపోయాయండి, వేగిపోయాక నేనైతే చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ముక్క అప్పుడే సాఫ్ట్గా ఉడికిపోతుంది. అయితే మనం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ మగ్గించుకోలేని వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని అప్పుడు ఉడకబెట్టుకుంటే సరిసమానం అయిపోతుంది. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ వాటర్ పోసినప్పుడు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మగ్గించుకుంటే సరిపోతుంది. చికెన్ అనేది వెంటనే తొందరగా ఉడికిపోతుందండి, అది మీకు తెలిసిన విషయమే, అందుకని చెప్తున్నాను. ఇలా మగ్గించుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈలోగా అయితే బిర్యానీ అవ్విందా లేదా అని చూసొచ్చాను, సరిగా అవ్వలేదు, ఇంకా ఉంది. ఈలోగా ఇక్కడ కూడా ఇది మగ్గిపోయిందండి కర్రీ. అందుకే కారం అయితే వేసేసుకుని వాటర్ అయితే వేసుకున్నాను, మూత పెట్టేసుకున్నానండి. ఇందాక బిర్యానీ చికెన్లో వేసాను కానీ ఇందులో వేయలేదు, ఉప్పు కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం వేసుకుంటే ముక్కకి ఇంకా బాగా పడుతుంది.
నేను స్టీల్ గిన్నెలో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి స్టీల్ గిన్నె అయితే తీసానండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేద్దామని ఫస్ట్ కొన్ని ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. తీసేస్తారు కదండి, బ్రౌన్గా అయిపోయాక తీసేస్తారు. నేను అలా తీయకుండా కొంచెం లైట్ బ్రౌన్ అవుతున్నాయి అని చెప్పేసి అయ్యే టైంకి మిగతా సరుకులు అయితే వేసేసుకున్నానండి. అంటే అప్పటికి ఇంకా బ్రౌన్ అయిపోతాయి కాబట్టి ఇంకా తీయాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకున్నానండి. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో చికెన్. కొంచెం లైట్గా కుక్ అయిపోయిందండి. లైట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా 70% రైస్, అదైతే వేసుకుని మొత్తం కవర్ చేసేసుకుంటున్నాను. 2 kgsకి 1 kg చికెన్ అంటారేమో, బడ్జెట్ చూసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి బడ్జెట్ వైజ్ అయితే నేను కేజీ చికెన్ మాత్రమే యూజ్ చేశాను. మొత్తం కవర్ చేసేసానండి. కవర్ చేసేసిన తర్వాత మిగతా గ్రేవీ కూడా కొంచెం ఉంటే వేసేసాను. అది కూడా వేసిన తర్వాత మిగతా రైస్ కూడా వేసేసి మొత్తం కవర్ చేసుకున్నాక పుదీనా, కొత్తిమీర, నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ చికెన్ ఉడకపెట్టుకున్నప్పుడు డాల్డా వేసాను. బిర్యానీలో డాల్డా వేసుకుంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 3 యూజ్ చేశానండి. ఆయిల్, నెయ్యి, డాల్డా మొత్తం 3 యూజ్ చేశాను. మూత అయితే పెట్టేసుకున్నానండి. నాకు వెయిట్కి ఏమీ దొరకలేదు, ఆనపకాయ ఒకటే దొరికింది. ఇంకా ఆనపకాయని అడ్జస్ట్ చేసి అయితే ఎలా ఒకలాగా నిలబెట్టేశాను. ఈలోగా చికెన్ ఉడికిందో లేదో అని చూశానండి. చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను. కూర అయితే దగ్గరికి వచ్చేసింది, దింపేసుకున్నాను. ఈ గ్యాప్లో ఒక 10 మినిట్స్కి బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అందరం కలిసి భోజనం చేసేయడం ఒకటే ఉంది. చాలా యమ్మీగా అయితే వచ్చిందండి, పొడి పొడిలాడుతూని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి